భవిత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సిబిల్ స్కోరు యువత భవితపై చూపే ప్రభావం ఏంటో చూద్దాం. చేతిలో సెల్ ఫోన్, అందులో లోన్ యాప్లు, ఇక అడ్డేముంది? ఇష్టానుసారంగా రుణాలు తీసుకోవడం, ఆ తరువాత ఆలస్యంగా చెల్లింపులు చేయడం, ఆ తప్పుతో సిబిల్ స్కోరు తగ్గడం. ఇది భవిష్యత్తుకు ముప్పుగా మారుతోంది. బీటెక్ ఇతర డిగ్రీలు పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నారు. విద్యా రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు సిబిల్ స్కోర్ తక్కువ ఉండడంతో అది తిరస్కరణకు గురవుతోంది. అది పెరిగితే తప్ప మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా వారికి 1 సంవత్సరం వృధా అవుతోంది. ఈ రుణాలు తీసుకునే ప్రతి 10 మందిలో 6 కాలేజీ విద్యార్థులే ఉంటారు. గేమింగ్, ఫోన్ రీఛార్జ్, షాపింగ్ల కోసం ఎక్కువగా ఈ యాప్ల్లో రుణాలు తీసుకుంటారు. ఆన్లైన్ బెట్టింగులు, స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీల కోసం, అప్పటికప్పుడు ఖాతాలో పడే డబ్బు కోసం కూడా వీటిని ఆశ్రయిస్తున్నారు. లోన్ యాప్లలో నిబంధనలు సులభతరంగా ఉండడంతో యువత వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. ఫేక్ యాప్ల్లో మన కాంటాక్ట్స్, గ్యాలరీ పర్మిషన్, స్టోరేజ్, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంటారు. ఆర్బీఐ అనుమతి ఉన్న వాటిలో ఇవేవి అడగకుండా సిబిల్ స్కోర్, ఇదివరకు ఈఎంఐలు చెల్లించినప్పుడు చెక్ బౌన్స్ కావడం వంటివి చూసుకొని ఇస్తున్నారు. ఆధార్, పాన్ కార్డు ఉంటే, ఎటువంటి ఆదాయ వనరులు లేకపోయినా, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న విద్యార్థులకు రుణాలు ఇచ్చేస్తున్నాయి ఈ యాప్లు. మొదట మనకు కాల్ వస్తుంది, తరువాత మన కుటుంబ సభ్యులకు, ఆ తరువాత మన కాంటాక్టుల్లోని అందరికీ ఫోన్లు వెళ్తాయి. ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా వేర్వేరు నంబర్లతో ఫోన్లు చేస్తూ వేధిస్తారు. ఆర్బీఐ అనుమతి ఉన్న వాటిల్లో ఇలాంటి వేధింపులు లేకపోయినా ఎప్పుడైనా మన ఖాతాలో నగదు పడితే మరుక్షణమే మొత్తం కట్ చేసుకుంటారు. అలాగే వడ్డీల మోత కూడా. విద్యార్థులు 3,000 నుంచి 10,000 మధ్య తీసుకునే రుణాలకే 10 నుంచి 36% వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఇవి ఒక్కో యాప్లో ఒక్కో రకంగా ఉంటాయి. ఉదాహరణకు 2,000 తీసుకుంటే మొత్తం చెల్లించేసరికి 4,000 అవుతుంది. ఈఎంఐ తేదీ దాటిపోతే రోజుకు 1,000 చొప్పున అదనపు ఛార్జీలు పడతాయి. అందుకే ఏ అవసరం ఉన్నా ఇంట్లో అమ్మా నాన్నలనో స్నేహితులనో అడగాలే కానీ ఆన్లైన్లో అప్పు తీసుకోకూడదు. లోన్ యాప్లు సురక్షితం కాదని గుర్తించాలి. గ్యాలరీ, కాంటాక్ట్ అనుమతులిచ్చామంటే మన సమస్తం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లే. అత్యవసరమైన ఆర్బీఐ అనుమతి ఉన్న లోన్ యాప్ల్లోనే రుణం తీసుకోవాలి. అది కూడా రేటింగ్ చూసి సురక్షితం అనుకున్నాకే ముందుకు వెళ్ళాలి. తీసుకున్న అప్పును క్రమపద్ధతిలో చెల్లించేలా జాగ్రత్త పడాలి. బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ లాంటివి ఆడకుండా జాగ్రత్తలు వహించాలి. అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుందని గుర్తించాలి. ఈరోజు మనం సిబిల్ స్కోర్ భవిష్యత్తుపై చూపిస్తున్న ప్రభావం ఎటువంటిదో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.